హలో, అందరూ ఎక్కడికి పోయారా? నేనంటే ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చి గోవా వెళ్ళొచ్చాను. మరి మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? మన ఛానల్ని చూస్తున్నారా? పట్టించుకుంటున్నారా? లైక్లు లేవు, వీడియోకి వ్యూస్ లేవు, ఛానల్కి రీచ్ లేదు. ఎక్కడి పోయారు? వారం రోజులు బ్రేక్ ఇచ్చేసరికి ఇంకా అడ్రస్ లేదనుకున్నారా? వచ్చేసాను, మళ్ళీ లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇది లాస్ట్ సాటర్డే మేము గోవా వెళ్ళొచ్చాము. ఆ వీడియోస్ అన్ని వరుసగా మీకు ఇంకొస్తూనే ఉంటాయి. హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. మన ఛానల్లో ఎప్పుడు డైలీ వ్లాగ్స్, మార్నింగ్ రొటీన్స్, ఆఫ్టర్నూన్ రొటీన్స్ అని చెప్పి మన కిచెన్, ఈ క్లీనింగ్ ఇవన్నీ చూపిస్తుంటే బాగా చూస్తున్నారు. ఎప్పుడన్నా ఒక రోజు ఇలా అవుట్డోర్ వ్లాగ్ పెట్టాను అంటే రీచ్ అలా తుస్సుమని పడిపోతుంది. పర్వాలేదండి, నేను ఎప్పుడు కిచెన్ లోనే కాదు కదా, అప్పుడప్పుడు బయట కూడా తిరగాలి నేను. సో అందుకని ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. వాటిని కూడా కొంచెం చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. లాస్ట్ సాటర్డే టు వెన్స్డే వరకు మేము ఫుల్ ట్రిప్ లో ఉన్నాము. గోవా టు గోకర్ణం, గోకర్ణం టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ నుంచి ఉడిపి, అక్కడి నుంచి ధర్మస్థల అండ్ బ్యాక్ టు బెంగళూరు. భావేష్ గారు హాస్టల్ నుంచి వచ్చాడు. సో ఆ బట్టలన్నీ ఉతికి, ఇంట్లో ఉన్నవన్నీ ఉతికి, ఇంకా అవి మడత పెట్టే టైం కూడా లేదనమాట. హడావిడిగా అలా కుప్ప వేసి వెళ్ళిపోతున్నాము. వెళ్లే రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. బెంగళూరు నుండి గోవా రఫ్ గా ఒక 400 kilometers ఉంటుంది. మేము నలుగురము అండ్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అందరం కలిసి ఒక కార్ లో వెళ్తున్నాం అనమాట. నేనైతే గోవాకి ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు కాబట్టి, ముఖ్యంగా ఫుడ్, పిల్లలతో వెళ్తున్నందుకు అట్లీస్ట్ ఈ రోజన్నా ఇంటి ఫుడ్ తీసుకెళ్దామని చెప్పి నైటే పూరీలు చేసి పెట్టేశాను. మార్నింగ్ లేచి పన్నీర్ కర్రీ అండ్ చింతపండు పులిహోర కలిపి తీసుకెళ్తున్నాను అనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి ఒకటి నేను ప్యాక్ చేశాను. వాటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా ప్యాక్ చేశాను. కానీ బయటికి వెళ్తున్నామంటే బయట ఫుడ్ తినకుండా ఉండగలమా? సో దారిలో 8-8:30 ఆ టైంలో హైవే మీద ఉన్న ఒక హోటల్ దగ్గర దిగి ఇలా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు తింటుంటే నేను కూడా అక్కడ పొంగల్కి టెంప్ట్ అయిపోయి పొంగల్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఆ హోటల్ పక్కన ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కారు ఆపుకొని నేను తీసుకొచ్చిన పూరీలు అవి తింటూ ఉన్నాము. అలా బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు టు గోవా వయా హుబ్లీ అన్నమాట. దారిలో హుబ్లీ తగులుతుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. అక్కడ ఫోర్ట్స్ ఉంటాయి, చాళుక్య డైనాసిటీకి సంబంధించిన ఫోర్ట్స్, అవన్నీ బాగా ఫేమస్. అలాగే దూద్ సాగర్ కూడా కనిపిస్తుంది. అదైతే దాని ఇంపార్టెన్స్ తెలియక మేము మిస్ అయిపోయాము. తర్వాత హొరనేడు అని చెప్పి ఒక అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది, అది బాగా ఫేమస్. అవి కూడా తగులుతాయి. టైం ఉండి ప్రీ ప్లాన్ గా చేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ ఈ పెద్ద టవర్ ని చూడంగానే టవర్ ఆఫ్ పీసా ఇటలీలో ఉంది కదా, అది గుర్తొచ్చింది. అది చూపిద్దామని చెప్పి మీకు ఇలా వీడియో తీశాను. రోడ్ అయితే కొన్ని చోట్ల అంతగా బాగాలేదు. ఆల్మోస్ట్ లైక్ ఒక 100 kilometers వేసుకోండి, 400 kilometers లో ఒక 100 kilometers రోడ్డే బాగాలేదు. అండ్ ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్ తో పాటు స్నాక్స్ కూడా తీసుకెళ్ళామని చెప్పాం కదా. సంక్రాంతి టైం, పైగా ఊరు నుంచి అమ్మ వాళ్ళు అరిసెలు, కజ్జికాయలు అవన్నీ పంపించారు. అవన్నీ వేసుకొని వెళ్ళాము. బట్ పిల్లలు మాత్రం బయటనే తిన్నారు, అవి తినడానికి ప్రిఫర్ చేయలేదు. అండ్ ఫ్రెండ్ ఫ్యామిలీతో వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ వాళ్ళు కూడా మంచిగా మురుమురేలు అవన్నీ స్నాక్స్ తీసుకొచ్చారు. ఇలా ఆగుతూ తింటూ జర్నీ చేస్తూ మొత్తానికి గోవా వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది. గోవాలో 3 days ఉన్నాం కాబట్టి రూమ్స్ అంతా ముందే మనం బుక్ చేసుకున్నాము. అంటే 3 days అంటే 1 day జర్నీకి అయిపోయింది కదా. సో గోవాలో మొత్తం 2 days ఉన్నాము. ఒక రోజంతా వాటర్ రైడ్స్కి వెళ్ళాము, నెక్స్ట్ డే అంతా సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాము అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి గోకర్ణ వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా పెడతాను మీకు. దివిజ అయితే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఈ నగరానికి ఏమైంది అని ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా చూసి అప్పుడు అడిగింది అది ఎక్కడ మా ప్లేస్ అని. అది గోవా అని చెప్పాను. అప్పటి నుంచి నేను కూడా గోవా వెళ్తాను, గోవాలో స్కై చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని చెప్తుంది. సన్సెట్, సన్ రైజ్ అప్పుడు ఎక్కడి నుంచి చూసినా బ్యూటిఫుల్ గానే ఉంటుంది స్కై, గోవా వెళ్ళనక్కర్లేదని చెప్పి 1 year నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం. ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. కానీ గోవాలో సన్ రైజ్ గానీ సన్సెట్ గానీ చూసే ఛాన్స్ రాలేదు. బట్ ఈ ట్రిప్ లో మాత్రం మేము సన్ రైజ్ చూసాము, చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్. అది ఎక్కడ చూసామో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇలా ఇంకొక చోట లంచ్ కోసం ఆగాము. రోడ్ వేలో వెళ్తున్నప్పుడు మాత్రం ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తే ఇదొక మంచి బెనిఫిట్ అండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. బై ద వే, నేను మీకు ఒక విషయం చెప్పలేదు కదా, నేను చేసిన చింతపండు పులిహోర ఈసారి చాలా బాగా కుదిరింది. అండ్ కృష్ణ కూడా ఒప్పుకున్నాడు. భావేష్ గారు అయితే ఇది నువ్వు చేసిండు అమ్మ, ఖచ్చితంగా ఆంటీ తీసుకొచ్చింది అయి ఉంటుంది అని అన్నాడు.
యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అసలు నాకు గోవా వెళ్ళాలన్నది ఇష్టం లేదు. బట్ వీళ్ళు రిటర్న్ లో గోకర్ణం వెళ్తాము అని చెప్పారని చెప్పి గోకర్ణ మురుడేశ్వర్ చూడొచ్చు అని చెప్పి నేను ముందు 2 రోజులు గోవా వెళ్లాల్సి వచ్చింది. ఇలా గోవా బార్డర్ లోకి ఎంటర్ అయిపోయాం. తర్వాత ఇదొచ్చి గోవా క్యాపిటల్ సిటీ పనాజీ అన్నమాట. పనాజీ మీద నుంచి మేము రూమ్ బుక్ చేసుకున్న ఏరియాకి వెళ్తున్నాము. అక్కడ బీచెస్ లైక్ బాగా బీచ్, కాలంగుట్టే బీచ్, అరంబోల్ బీచ్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సముద్రం అంతా ఒక్కటే, బట్ ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఇండియా 3 sides ఇలా సీతో కవర్ అయి ఉంటుంది కదా. ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇంకో సైడ్ అరేబియన్ సీ, కింద వచ్చి ఇండియన్ ఓషన్ అని. భావేష్ని అడిగాను లాస్ట్ టైం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మనం ఏం బీచ్ చూసామంటే ఏం సీ చూసాము, ఇప్పుడు ఏం సీ చూస్తున్నామో చెప్పరా అని. మా టూర్ కి తీసుకొచ్చి కూడా నువ్వు నన్ను క్వశ్చన్స్ అడుగుతావేంటి అని చెప్పి ఒక లుక్ ఇచ్చాడు. కూర్చోబెట్టి పుస్తకాల్లో చదివించడం దానికన్నా ఇలా లైవ్ లో చూస్తే కొంతమందికి బాగా గుర్తుంటుందని పాండిచ్చేరి వెళ్ళినప్పుడు బే ఆఫ్ బెంగాల్ చూసాము, ఇప్పుడు వచ్చి అరేబియన్ సీ చూస్తున్నామని చెప్పాను నేను. ఈవినింగ్ కల్లా గోవా రీచ్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ కి వెళ్ళాము. అది 2 BHK అన్నమాట. 3 days కి రెంట్ వచ్చి 12,000 తీసుకున్నారు. అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది బాల్కనీ నుంచి లేక్ వ్యూ. ఇక్కడ చూసాం మేము సన్సెట్. యాక్చువల్లీ ఇది కాదు, బ్యూటిఫుల్ సన్ రైజ్ మేము ఇంకొక చోట చూపిస్తామన్నమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్ కి చాలా దగ్గర అనమాట ఈ అపార్ట్మెంట్, బాగా బీచ్ కి. అక్కడికి వెళ్దామని చెప్పి కిందకి వెళ్ళంగానే ఈ అపార్ట్మెంట్ లోనే చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. లాస్ట్ టైం ఝాన్సీ ట్రిప్ కి వెళ్ళి ఫోర్ట్ చూడకుండా ముందున్న ప్లే ఏరియాలో ఆడుకున్నారు కదా, ఇక్కడ కూడా చూడండి వీళ్ళు. అరే పెద్ద బీచ్ కి వెళ్తున్నాం రా, అక్కడ సముద్రం ఉంటుంది, అలలు ఉంటాయి, హ్యాపీగా ఆడుకోవచ్చురా అని చెప్తే వాళ్ళు చూసి ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ చూసి మేము ఇక్కడే ఆడుకుంటామని కూర్చున్నారు. మా బాలమ్మ అయితే నిజంగానే బీచ్కి వెళ్తున్నామో లేదో దానికి నమ్మకమే లేదనమాట. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇక్కడే ఆడుకోవాలని చెప్పి వాటర్లో ఆడుతుంది. అండ్ వెళ్లే దారిలో ఇలా ఒక పార్క్ లాగా కనిపించింది, ఐ లవ్ గోవా. ఇది చూడంగానే నాకేమనిపించిందో తెలుసా, ఏదో ఒక రోజు మా మార్కాపురానికి కూడా ఇలా ఒకటి అరేంజ్ చేసి ఐ లవ్ మార్కాపుర్ అని పెట్టాలి, అందరూ వచ్చి అక్కడ ఫోటోలు దిగాలి అని. గోవాలో 2 days ఉన్న తర్వాత నాకు వచ్చిన ది క్రేజియస్ట్ ఆలోచన ఏంటంటే మన మార్కాపూర్ని కూడా ఎందుకు సైట్ సీయింగ్ ప్లేస్ లాగా చేయకూడదు అని. మా ఊర్లో కూడా చెరువు ఉంది, ఆ చెరువులో ఫుల్ వాటర్ నింపేసి బోట్ రైడ్స్ పెడితే ఎలా ఉంటుంది అని. గుడ్ ఐడియా కదా, కానీ దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీరు బాగా నన్ను యూట్యూబ్ లో ఫేమస్ చేయండి, నేను మార్కాపూర్ని ఫేమస్ చేస్తాను. అండ్ ఇక్కడ బీచెస్ అన్ని 6:30 కల్లా క్లోజ్. 6:30 తర్వాత మనం బీచ్ లోపలికి వెళ్ళడానికి లేదు. సో అలా వీళ్ళే ఒడ్డున ఆడుకొని వచ్చేసారనమాట. అక్కడి నుంచి మేము ఇంకా రిటర్న్ లోనే ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. తెలుగు బోర్డు కూడా కనపడింది తెలుసా, అంటే ఎక్కడికి పోయినా తెలుగు వాళ్లే కనిపించారు. చివరికి హోటల్స్, రెస్టారెంట్స్ నేమ్స్ కూడా తెలుగులోనే పెట్టారు, ఆంధ్ర, తెలంగాణ అని. సో మేము ఒక 3-4 days అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా సరే తెలుగును కానీ తెలుగు ఫుడ్ని కానీ అసలు మిస్ అవ్వలేదన్నమాట. హోటల్ నుంచి బీచ్ పక్కనే 1 kilometer అని గూగుల్ చూపించింది, కానీ 3 kilometers నడిపించింది. రాను పోను 6 kilometers నడిచి ఫుల్ అలసిపోయాము. మార్నింగ్ అంతా జర్నీ, ఈవినింగ్ అంతా నడిచి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కి ఫ్రెష్ గా ఉండడానికి మేము ఎర్లీగా నిద్రపోయాము. మీకు ఇందాక చూపించిన బీచ్ వచ్చి బాగా బీచ్. సో గోవాలో కొన్ని బీచెస్ బాగా ఫేమస్, అందులో ఇదొకటి అనమాట. మేము నెక్స్ట్ డే ఇంకొక బీచ్ కి వెళ్ళాము. అక్కడ వాటర్ రైడ్స్ అవన్నీ ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. సో పికప్, డ్రాప్ అన్ని వాళ్లే దగ్గరుండి చూసుకున్నారు. డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోతో పాటు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకి ఇదే మన వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.